I finished it. ChatGPT course completed. Check out the full video. Wow. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చాట్‌జీపీటీ గురించి ఏ టు జెడ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఉన్న ప్రతి ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో బిగినర్స్కే కాదు, ఆల్రెడీ చాట్‌జీపీటీ గురించి తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియో చూడడం వల్ల ఎడిషనల్ నాలెడ్జ్ ఖచ్చితంగా యాడ్ అవుద్ది. ఇది చేయాల్సిందల్లా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. హైప్ ఆప్షన్ ద్వారా మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మేము ఫస్ట్ నుంచి వస్తున్న ఈ వెబ్సైట్ క్లోజ్ చేసి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా బ్రౌజర్ ఓపెన్ చేసుకొని www.chatgpt.com మనం ఆటోమేటిక్గా చాట్‌జీపీటీ వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. ఈ కనబడే మొత్తాన్ని చాట్‌జీపీటీ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. మీరు ఖచ్చితంగా మీ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే పర్లా, ఒకవేళ లాగిన్ అవ్వకపోతే ఇక్కడ లాగిన్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్నీ కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నా. ఇక్కడ మనకి చాట్‌జీపీటీ పక్కన డౌన్ యారో కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మోడల్స్ ఉంటాయి. ప్రెజెంట్ మనకి ఫ్రీ వాడుతున్నాం కాబట్టి కింద మోడల్ ఉంటుంది. అలా కాకుండా నీ మనీ పెట్టి ఈ వెబ్సైట్ యూస్ చేస్తాను అంటే ఇక్కడ అప్గ్రేడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు మనీ పెట్టి యూస్ చేయాల్సి వస్తుంది. నేనైతే ఈ మోడల్ యూస్ చేయట్లేదు. నెక్స్ట్ మనం మెయిన్గా యూస్ చేసే చాట్ బాక్స్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా దానికి తగ్గట్టుగా ఆన్సర్లు వస్తాయి. ఫస్ట్ నేను బేసిక్గా చెప్పుకొని వెళ్తున్నాను. ఇవన్నిటి గురించి డెప్త్గా ఇదే వీడియోలో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి డిక్టేట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుద్ది అంటే, సపోజ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే క్వశ్చన్ రూపంలో అడగచ్చు అన్నాను కదా, హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఇలా టైప్ చేసి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం ఈ క్వశ్చన్కి మనకు ఆన్సర్ వచ్చింది. ద కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ నరేంద్ర మోడీ. హీ హాస్ బీయింగ్ సర్వింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ సిన్స్ మే 2014. ఇలాగా ఆన్సర్ వచ్చింది కదా. మనం ఇలాగా టైప్ చేయకుండా ఈ డిక్టేట్ ద్వారా వాయిస్ రూపంలో మనం టెస్ట్ అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా మైక్రోఫోన్ ఉండాలి. మైక్రోఫోన్ ఉంటే సింపుల్గా దీని మీద క్లిక్ చేసి హూ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ రైట్ ఆరో మీద క్లిక్ చేసామంటే మనం మాట్లాడిన క్వశ్చన్ ఇక్కడ వచ్చేసుద్ది. ఈ డిక్టేట్ పక్కన మనకి యూజ్ వాయిస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుద్ది అంటే, మీరు ఏమైనా డౌట్ వస్తే క్వశ్చన్ రూపంలో అడుగుతున్నారు కదా, అలా కాకుండా వాయిస్ రూపంలో, సపోజ్ మీ ముందు మీ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మీ ఫ్రెండ్ని ఏమైనా మీరు డౌట్స్ అడిగితే మీ ఫ్రెండ్ దానికి ఆన్సర్లు ఇస్తాడు కదా, సేమ్ అలాగే మనం ఇంకోళ్ళతో ఆన్లైన్లో చాట్ చేస్తున్నట్టుగా. కానీ అక్కడ ఉంది వ్యక్తి కాదు, ఒక ఏఐ. దీని గురించి కూడా చూడండి. దీని మీద క్లిక్ చేస్తున్నా. హాయ్ చాట్‌జీపీటీ, హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ ఫ్రమ్? Hey, I'm doing really well, thank you. I don't have a hometown since I'm an AI. I'm kind of everywhere at once, but I'm here and ready to help with whatever you need. How about you? How are things on your side? Can I speak in Telugu? Absolutely. You can speak in Telugu, no problem at all. Just let me know what you'd like to talk about, or if you need any help, and I'll respond in Telugu. మనకి మంచి ఫ్రీ ఏఐ వెబ్సైట్స్ వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి ఏమున్నాయి? కొన్ని మంచి ఫ్రీ AI వీడియో క్రియేషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఉదాహరణకు క్యాన్వా, క్యాపింగ్, స్టీవ్ AI, సింథీషియా మరియు లూమా AI. ఇవి అందుబాటులో ఉండి టెక్స్ట్ను వీడియోగా మార్చడం, స్క్రిప్ట్ ఆధారంగా సీన్లు క్రియేట్ చేయడం వంటి ఫీచర్లు అందిస్తాయి. మీ ఛానల్లో తెలుగు వెడ్డింగ్ కంటెంట్ కోసం క్యాన్వా లేదా సింథీషియా వాడితే బాగుంటుంది. ఫోటో ఎడిటింగ్ అయితే ఏ వెబ్సైట్స్ బాగున్నాయి? ఖచ్చితంగా ఫోటో ఎడిటింగ్ కోసం మంచి ఫ్రీ AI వెబ్సైట్లలో ఫోటర్ ఒకటి. ఇది బ్యాచ్ ఎన్హాన్స్మెంట్, ఆబ్జెక్ట్ రిమూవల్ వంటి AI టూల్స్ అందిస్తుంది. మరి పిక్స్లర్, క్యాన్వా, పిక్సార్ట్, పిక్వెస్ట్ వంటి వెబ్సైట్లు కూడా ఉన్నాయి. వాటి కేటాయింపు AI ఫీచర్లు వేరుగా ఉంటాయి. మీ వివాహ వ్లాగ్ ఫోటోలు లేదా యూట్యూబ్ థంబ్నెయిల్స్ కోసం ఫోటర్ మరియు క్యాన్వా చాలా సులభంగా ఉపయోగించడానికి బాగుంటాయి. ఇక్కడ ఎండ్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయడం ఎండ్ అయిపోద్ది. ఇలాగా మీరు డైరెక్ట్గా మీకున్న డౌట్స్ అన్నీ అడిగి తెలుసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీరు ఏవైనా ఫొటోస్ రెఫరెన్స్గా తీసుకొని కూడా డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి కూడా చెప్తా. ఇంకా మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నారు అంటే ఇక్కడ మనకి ఓపెన్ స్లైడ్ బార్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా,
దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు దాకా మీరు ఏమేమి సెర్చ్ చేశారు దానికి సంబంధించిన మొత్తం ఇక్కడ ఫీడ్ అయి ఉంటది. సపోజ్ మీరు ఒక 3 డేస్ బ్యాక్ ఏమైనా చేశారనుకోండి, దానికి సంబంధించింది మీకు కావాలి అంటే ఇక్కడ సినిమాటిక్ డైనోసార్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను అంటే నేను డైనోసార్కి సంబంధించిన ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేశాను అదంతా ఇక్కడ వచ్చేసింది. ఇలాగా మనకి 1 మంత్ వరకు మొత్తం సేవ్ అయ్యి ఉంటాయి. ఇది ఒక హిస్టరీ టైప్లో రన్ అవుద్ది. హిస్టరీలో మీకు ఏదైనా డిలీట్ చేయాలి అంటే సింపుల్గా దాని మీదకి వెళ్ళంగానే 3 డాట్స్ కనబడతాయి. దాని మీద క్లిక్ చేసి మనం డిలీట్ చేయొచ్చు, అలాగే షేర్ చేసుకోవచ్చు, అలాగే దానికి నేమ్ కూడా మార్చేయచ్చు, అలాగే పిన్ చార్ట్ ఇంకా అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది మళ్ళీ నాకు ఇలా కనబడకూడదు, ఇదంతా హైడ్ అవ్వాలి అంటే అదే స్లైడ్ బార్ మీద క్లిక్ చేశారు అంటే హైడ్ అవుద్ది. మళ్ళీ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి. దీని కింద ఇంకా సెర్చ్, చార్ట్స్, ప్రాజెక్ట్స్, కొడెక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి గురించి కూడా ఇదే వీడియోలో చెప్తా. ప్రస్తుతానికి క్లోజ్ సైడ్ బార్ అంటున్నా. ఇలాగ నాకు ప్రాంప్ట్ కనబడుతుంది. ఇలా ప్రాంప్ట్ కనబడకూడదు, నేను ఒక న్యూ చార్ట్ తీసుకోవాలి అంటే ఓపెన్ స్లైడ్ బార్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఫ్రెష్ గా న్యూ చార్ట్ వచ్చింది. నెక్స్ట్ రైట్ సైడ్ చూసారు అంటే ఇక్కడ టెంపరరీ చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ చేశారు అనుకోండి, ఇప్పుడు మీరు ఏది చేసినా అది హిస్టరీలో సేవ్ అవ్వదు. మనకి హిస్టరీలో సేవ్ అవ్వకూడదు అంటే ఈ టెంపరరీ చార్ట్ అనేది ఆన్ లో పెట్టుకోవాలి. నాకైతే హిస్టరీలో యాడ్ అవ్వాలి, దానికోసం ఇది ఆఫ్ లో పెడుతున్నా. మనకి ఇందులో మెయిన్ చార్ట్ బాక్స్, ఇందులో 2 ఆప్షన్స్ చూసాం కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ ఇంకా ఎడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ ఎడిషనల్ ఆప్షన్స్ అన్ని చెప్పిన తర్వాత కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటి గురించి అలాగే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి డీటెయిల్ గా చెప్తా. ఈ ప్లస్ మీద క్లిక్ చేయడం ఫస్ట్ మనకి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని కనబడుతుంది కదా, దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+U అన్నా కూడా మనకి ఫొటోస్ అప్లోడ్ చేసుకోవడానికి ఓపెన్ అయిపోద్ది. అసలు ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుద్ది అంటే మీ దగ్గర ఏమైనా ఫొటోస్ ఉన్నా, పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నా, వర్డ్ ఫైల్స్ ఉన్నా, ఎక్సెల్ షీట్స్ ఉన్నా, స్క్రీన్ షాట్స్ ఉన్నా, ChatGPT చాలా వరకు అన్ని ఫార్మాట్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇలాగా మీ దగ్గర ఉన్న ఏ ఫార్మాట్నైనా మీరు అప్లోడ్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ కింద ఫోటో అప్లోడ్ చేస్తున్నా, దీని మీద క్లిక్ చేసి నాకు డెస్క్టాప్ మీద ఇమేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఒక ఇమేజ్ మీద చూపెడుతున్నా. ఇక్కడ నాకు బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అప్లోడ్ చేస్తున్నా. ఈ ఫోటో నాకు కలర్ ఫోటో కింద మారాలి అంటే సింపుల్ గా కింద ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి, కలరైజ్ దిస్ ఫోటో అని ఇచ్చి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం మనం ఇచ్చిన ఫోటో ఆటోమేటిక్ గా కలర్ ఫోటో కింద చేంజ్ అయిపోద్ది. ప్రాసెసింగ్ జరుగుతుంది, ఎక్కువ టైం ఏం తీసుకోదు, స్పీడ్ గానే ఫోటో చేంజ్ అయిపోద్ది. చూసారు కదా, మనకి రిజల్ట్ పర్ఫెక్ట్ గా వచ్చింది. మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోటో వల్ల కలర్ ఫోటో కింద చేంజ్ అయిపోయింది. దీన్ని డౌన్లోడ్ చేయాలి అంటే దీని మీద క్లిక్ చేయడం రైట్ సైడ్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోద్ది. మనకి ఇలాగా ఫొటోస్ని మార్చడమే కాదు, మీరు ఇలాగా క్రియేట్ చేసిన ఫోటోకి ఎడిట్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు ఈ ఫోటోని ఇంకా మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా మార్చచ్చు. ఇక్కడ బేసిక్ ప్రాంప్ట్ ఇస్తున్నా, బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చినా అది కొంచెం డీటెయిల్గా ఇవ్వాలి. యాడ్ బ్యాక్గ్రౌండ్ 1 bull అన్నారు అనుకోండి, మనకి ఎద్దు వచ్చుద్ది. ఆ ఎద్దు ఏ కలర్లో ఉండాలి అన్నది మనం ChatGPTకి ఇచ్చేసాం. అలా కాకుండా ఆ ఎద్దు కలర్ కూడా మెన్షన్ చేశారు అనుకోండి, మీరు ఏ కలర్ అయితే ఇస్తారో ఆ కలర్కి తగ్గట్టుగా ఎద్దు వచ్చుద్ది. ఇక్కడ రెడ్ అండ్ వైట్ కలర్ బుల్ స్టాండింగ్ బిహైండ్ దెమ్. ఇలాగా ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం మళ్ళీ మనకి ప్రాసెసింగ్ అయ్యి మన ఇచ్చిన ప్రాంప్ట్కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ ఒక బుల్ యాడ్ అవుద్ది. ఇలాగా మీరు ఫోటోని మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా ఏదైనా చేయొచ్చు. ఇక్కడ నేను నా దగ్గర ఉన్న ఫోటో అప్లోడ్ చేశా, అదే మీరు మీ దగ్గర ఫొటోస్ ఉంటాయి కదా, ఒక ఫోటోను అప్లోడ్ చేసి మీ క్రియేటివిటీని మొత్తం ఆ ఫోటో మీద యూస్ చేయండి. మీకు ఒకేలా ఇంగ్లీష్లో ప్రాంప్ట్ అవడం రాకపోయినా తెలుగులో ప్రాంప్ట్ ఇచ్చినా మనకి ChatGPT సపోర్ట్ చేస్తుంది. చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ నేను ఇచ్చిన కలర్లతో ఒక బుల్ యాడ్ అయిపోయింది. దీన్ని మళ్ళీ మీరు డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయడం మనకి డౌన్లోడ్ అయిపోద్ది. క్లోజ్ చేస్తున్నా. మనం ఈ ఫోటో దగ్గర నుంచి ఈ ఫోటోకి వచ్చాం. ఈ ఫోటోలో మళ్ళీ మీరు ఏమైనా మోడిఫై చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఎడిట్ మీద క్లిక్ చేస్తారు. మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా ఈ అబ్బాయికి ఒక షర్ట్ రావాలనో, లేకపోతే టీ షర్ట్ ఉండాలి అనో, అలాగే ఈ కుర్రోడు వేసుకున్న డ్రెస్సే చేంజ్ అయిపోవాలి అనో, ఇలాగ ఒకటి కాదు, మీరు మనసులో ఏది అనుకుంటే అది టైప్ చేస్తే దానికి తగ్గట్టుగా మనకి ఫోటో చేంజ్ అయిపోద్ది. క్లోజ్ చేస్తున్నా.
మళ్ళీ నేను ఇంకా గ్రిప్ రావడం కోసం ఈ యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ ని యూస్ చేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ ఈ ఫోటోని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి సమ్స్ ఉన్నాయి కానీ ఆన్సర్లు లేవు. మీరు ఇలాంటిది ఏమైనా మీకు నోట్స్ లో ఉందనుకోండి, ఫోన్ తో ఫోటో తీయడం కానీ లేకపోతే స్క్రీన్ షాట్ తీయడం కానీ అలా తీసిన ఇమేజ్ ని అప్లోడ్ చేసి ఐ నీడ్ ఆన్సర్స్ దీస్ క్వశ్చన్స్ అని ఇచ్చి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం ఇక్కడ ఉన్న దానికి మనకి ఆన్సర్లు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇక్కడ ఎడిషన్స్ కాబట్టి ఎడిషన్స్ మొత్తానికి ఆన్సర్లు, నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్, నెక్స్ట్ మల్టిప్లై, నెక్స్ట్ డివైడ్, ఇదంతా మనం ఎడిటబుల్ టెస్ట్ కింద కూడా మార్చుకోవచ్చు. కాపీ చేస్తాం. మీ దగ్గర ఉన్న ఎంఎస్ వర్డ్ లో కానీ ఎక్సెల్ లో కానీ నేనైతే నోట్ ప్యాడ్ లో చూపెడుతున్నా. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని పేస్ట్ చేశారనుకోండి, ఇదంతా మన ఎడిటబుల్ టెస్ట్ కింద మారిపోద్ది. ఎగ్జాంపుల్ చూసారు కదా, మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అంటున్నా. అలాగే మీ దగ్గర ఏమైనా స్టోరీ అది కూడా ఇమేజెస్ రూపంలో ఉందనుకోండి, ఈ స్టోరీ అంతా నాకు ఎడిటబుల్ టెస్ట్ కింద కావాలి అంటే అప్లోడ్ చేసి కింద ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇస్తారు. ఐ నీడ్ అప్లోడ్ ఇమేజ్ చేంజ్ టు ఎడిటబుల్ టెస్ట్ అని ఇచ్చి సెండ్ ప్రాంప్ట్ అన్నారు అంటే ఇమేజ్ లో ఉన్న టెస్ట్ మొత్తం మనకి ఎడిటబుల్ టెస్ట్ కింద వచ్చేసుద్ది. నేను చెప్పినట్టుగా దీన్ని కాపీ చేసుకొని మీకు కావాల్సిన చోట యూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏవైనా చేతితో డ్రాయింగ్ వేసారు అనుకోండి, డ్రాయింగ్ వేసింది మీరు ఫోన్లో ఫోటో తీసుకొని ఆ ఫోటోని అప్లోడ్ చేయండి. ఇక్కడ కలరైజ్ దిస్ ఫోటో అని ఇచ్చి ఇక్కడ సబ్మిట్ అన్నారు అనుకోండి, మీరు స్కెచ్ పెన్లు యూస్ చేసి డ్రా చేస్తే ఎలా వచ్చుద్ది అలాగా మనకి ఫోటో క్రియేట్ అయిపోద్ది. ఇలాగా మనం ఇమేజెసే కాదు, మీ దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ ఉంటే పీడిఎఫ్ ఫైల్ ని సమ్మరైజ్ చేయొచ్చు. అలాగే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నా, ఎక్సెల్ షీట్స్ ఉన్నా, అవి అసలు ఏమవ్వాలి అన్నది మీకు క్లారిటీ ఉందనుకోండి, ఇక్కడికి వచ్చి ఆ షీట్ అప్లోడ్ చేసుకొని ఏమవ్వాలి అన్నది ప్రాంప్ట్ రూపంలో మెన్షన్ చేసి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఆ వర్క్ చాట్‌జీపీటీయే చేసి ఇచ్చుద్ది. యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ గురించి చూసారు కదా, దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి క్రియేట్ ఇమేజ్. ఈ క్రియేట్ ఇమేజ్ ఆప్షన్ ద్వారా మనం ఓన్ గా ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేస్తున్నా, ఇక్కడ మనకి ఇమేజ్ అనే ఆప్షన్ యాడ్ అయింది కదా, దీని పక్కన మీరు క్రియేట్ చేసే ఇమేజ్ ఏ సైజ్ లో ఉండాలి అన్నది ఈ ఆటో ఆప్షన్ లో ఉంటది. ఈ ఆటో పక్కన డౌన్ యారో కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయడం మనకి సైజెస్ అన్ని కనబడతాయి. ఇక్కడ యూట్యూబ్ షార్ట్ కి సంబంధించిన సైజు, ఇన్స్టాగ్రామ్ సైజు, అలాగే మీకు యూట్యూబ్ లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా, వైడ్ స్క్రీన్ లో కావాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ మనం ఇమేజ్ క్రియేట్ అవ్వడానికి ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇమేజ్ క్రియేషన్ అన్నారు కదా, అసలు మనం ఏం చేయొచ్చు అంటే యూట్యూబ్ థంబ్నైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, పోస్టర్లు క్రియేట్ చేయొచ్చు, విజిటింగ్ కార్డ్స్ క్రియేట్ చేయొచ్చు, ఫ్లెక్స్లు క్రియేట్ చేయొచ్చు, బర్త్డే కి సంబంధించిన కార్డ్స్ తయారు చేయొచ్చు. ఇవే కాదు, మనం ఇచ్చిన ప్రాంప్ట్ కి తగ్గట్టుగా ఏదైనా క్రియేట్ అయిపోద్ది. సపోజ్ నేను ఒక యూట్యూబ్ థంబ్నైల్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇస్తున్నా. ప్రాంప్ట్ ఏంటి? క్రియేట్ యూట్యూబ్ థంబ్నైల్ కృష్ణుడు మరణం వెనకాల షాకింగ్ నిజం. ఇది నాకు థంబ్నైల్ మీద రావాలి. మీకు ఏదైతే రావాలో అది ఇక్కడ పేస్ట్ చేసుకోండి. మీరు ఈ ప్రాంప్ట్ ని మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో యూస్ చేసే ప్రతి ప్రాంప్ట్ నా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ఇస్తాను. ఆ ఛానల్ లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. మీరు ఖచ్చితంగా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ ని ఫాలో అవ్వండి. ఏ గురించి ఏ అప్డేట్ వచ్చినా ఆ ఛానల్స్ లో నేను ప్రొవైడ్ చేస్తున్నా. నెక్స్ట్ నాకు థంబ్నైల్ అట్రాక్టివ్ గా ఉండాలి, అలాగే థంబ్నైల్ చూడంగానే వీడియోని నొక్కాలనిపించాలి అని ఇచ్చా. నెక్స్ట్ రేషియో, ఇక్కడ సైజెస్ మెన్షన్ చేశా. మనకు ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్న సైజెస్ చేంజ్ అవుతున్నాయి. దానికోసం నాకు పర్ఫెక్ట్ గా రావడం కోసం ఇక్కడ సైజ్ మెన్షన్ చేశాను. సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నేను ఇచ్చిన చిన్న ప్రాంప్ట్ కే థంబ్నైల్ క్రియేట్ అయిపోయింది. ఇది మనం డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ అంటాం మనకి థంబ్నైల్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ మనం జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చాం. ఇలాగా జస్ట్ ఒక ప్రాంప్ట్ తో కాదు, నా ఫోటోతో కూడా నేను ఏమైనా చెయ్యాలి అంటే చేయొచ్చు. కానీ కొంచెం ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కావాలి. అది కూడా ఎలా చేయాలో చెప్తున్నాను. నేను సపరేట్ గా మళ్ళీ ఎడిషనల్ పేజ్ తీసుకుంటున్నా. చాట్‌జీపీటీలో ఈ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ గురించి చెప్పాను కదా, దీని మీద క్లిక్ చేసి నా ఫోటో అప్లోడ్ చేస్తున్నా. డెస్క్టాప్ మీద నా ఫోటో ఉంది. ఫోటో అప్లోడ్ చేసి ఇక్కడ నేను బేసిక్ ప్రాంప్ట్ ఇస్తున్నా. ఆ బేసిక్ ప్రాంప్ట్ ని ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చమని చాట్‌జీపీటీని అడుగుతున్నాను. ఐ నీడ్ ప్రొఫెషనల్
prompt based on this image. This reference image man walking in an Indian village street with white horse. The horse is very strong and height. The background shows huts, trees. At the same time, villagers. ఇక్కడ నుంచి నేను ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా అవ్వట్లా, తప్పుగా ఇస్తున్నాను. ఇదంతా ఎందుకు ఇస్తున్నాను అంటే మీరు ఒకేలా ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా టైప్ చేయడం రాకపోయినా చాట్ జీపీటీయే మనం ఇచ్చిన ప్రాంప్ట్ని అర్థం చేసుకొని ఎటువంటి తప్పులు లేకుండా ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారుస్తుంది. సార్ ఫియర్ and excitement taking selfies. The entire scene looks real, not AI. ఇక్కడ నేను ఇచ్చిన బేసిక్ ప్రాంప్ట్ అయినా కొంచెం డీటెయిల్గా ఇచ్చా. మీరు ఏ ప్రాంప్ట్ ఇచ్చినా కొంచెం డీటెయిల్గా ఇవ్వండి. ఈ ప్రాంప్ట్లో నేను ఏమి ఇచ్చాను, ఒక మనిషి నడుస్తున్నట్టుగా ఉండాలి అని ఇచ్చేయచ్చు, కానీ నేను అలా ఇవ్వాల. మనిషి నడుస్తున్నట్టుగా ఉండాలి, అది కూడా విలేజ్ స్ట్రీట్ లో. ఇక్కడ నేను హార్స్ అని ఇచ్చాను అనుకోండి, మనకి వైట్ గుర్రమా బ్లాక్ గుర్రమా ఏ గుర్రం వచ్చుద్దో తెలీదు. ఇక్కడ నేను క్లియర్ గా వైట్ హార్స్ అని మెన్షన్ చేశా. అలాగే నాకు ఆ గుర్రం ఎలా ఉండాలి, కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి, హైట్ గా ఉండాలి అని ఇచ్చా. ఇలాగా మీరు ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైనా ప్రతిదీ డీటెయిల్గా ఇచ్చారనుకోండి, మీరు ఇచ్చిన దానికి తగ్గట్టుగా మనకి ఇమేజ్ క్రియేట్ అవుద్ది. నాకు బ్యాక్గ్రౌండ్ హట్స్ ఉండాలి అని ఇచ్చా, ట్రీస్ ఉండాలి అని ఇచ్చా. అదే మీరు బ్యాక్గ్రౌండ్ ఏమీ ఇవ్వలేదు అనుకోండి, ఏం వచ్చుద్దో మనకే తెలియదు. మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ఏమైనా ఒక క్యారెక్టర్ ఇచ్చామంటే ఆ క్యారెక్టర్ డీటెయిల్గా చెప్పాలి. ఇక్కడ నేను ఆ క్యారెక్టర్ గురించి డీటెయిల్గా ఎందుకు చెప్పలా, నేను ఇమేజ్ తీసుకున్నాను కాబట్టి ఆ ఇమేజ్లో మనకు ఆల్రెడీ ఏ డ్రెస్ ఉండాలి, స్పెట్స్ ఎలా ఉండాలి, ఈ ఇమేజ్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ప్రాంప్ట్ తీసుకుంటది. కాబట్టి నాకు సంబంధించిన ప్రాంప్ట్ నేను ఇవ్వాల. మిగతా అన్ని కవర్ చేశాను. నాకు బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి అన్నది కవర్ చేసా, అలాగే గుర్రం ఎలా ఉండాలి అన్నది కవర్ చేసా, అలాగే అక్కడ ఉన్న వ్యక్తులు ఏం చేయాలి అన్నది కూడా చెప్పా. కొంతమంది ఏమో భయపడుతున్నట్టుగా, కొంతమంది ఏమో సెల్ఫీస్ తీసుకుంటున్నట్టుగా. అలాగే ఈ ప్రాంప్ట్ ఒక ఏఐతో తయారు చేసిన దాని కింద ఉండకూడదు, రియల్ గా ఉన్నట్టుగా ఉండాలి అన్నది కూడా మెన్షన్ చేశా. ఈ బేసిక్ ప్రాంప్ట్ ఇప్పుడు మనకి ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారాలి అంటే ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకు ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ వచ్చేసింది. ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసుకుంటారు. ఇందాక మనం జస్ట్ ఒక ప్రాంప్ట్ యూస్ చేసి ఇమేజ్ క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు మన ఇమేజ్ కూడా అప్లోడ్ చేసి ప్రాంప్ట్ కూడా ఇద్దాం. యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అంటున్నా, డెస్క్టాప్ మీద నా ఫోటో తీసుకొని కాపీ చేసిన ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మీరు ప్రాంప్ట్ చూసారు అంటే యూజ్ ద రెఫరెన్స్ ఇమేజ్ మ్యాన్ యాజ్ ఏ మెయిన్ క్యారెక్టర్ అని చెప్పి చాట్ జీపీటీ ఇచ్చింది. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనండి, అండం మనకు ఆటోమేటిక్గా ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది, ప్రాసెసింగ్ అవుతుంది. చూసారు కదా, నా ఫోటోతో నీ ఇచ్చిన వైట్ హార్స్ అలాగే స్ట్రాంగ్ గా ఉండాలి అన్నా, హైట్ గా ఉండాలి అన్నా, అలాగే కొంతమంది సెల్ఫీలు తీసుకోవాలి అన్నా, అలాగే కొంతమంది భయపడాలి అన్నా, ఈ ఇమేజ్ ని మనం డౌన్లోడ్ చేసుకొని మనకి గూగుల్ ఫ్లో ఏఐ అనే వెబ్సైట్ ఉంటుంది. ఇది గూగుల్ వాళ్ళకి సంబంధించింది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసిన ఫోటోని అప్లోడ్ చేసి యానిమేషన్ ప్రాంప్ట్ ఇచ్చాం అనుకోండి, మనం ఈ గుర్రాన్ని పట్టుకొని నడుచుకుంటూ ఎదురుకొస్తున్నట్టుగా పక్కనున్న జనాలందరూ ఆశ్చర్యపోయి ఫోటోలు తీస్తున్నట్టుగా వీడియో కింద మారిపోద్ది. నేను ఆల్రెడీ గూగుల్ ఫ్లో ఏఐ వెబ్సైట్ గురించి ఫుల్ ట్యుటోరియల్ చెప్పాను. మీరు ఆ ట్యుటోరియల్ చూశారు అంటే ఫోటోలను కూడా మీరు యానిమేషన్ వీడియోస్ కింద ఎలా మార్చాలి అన్నది ఒక ఐడియా వచ్చుద్ది. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేస్తున్నా. క్రియేట్ ఇమేజ్ గురించి చూసారు కదా, మనం జస్ట్ ప్రాంప్ట్ తో అయినా మన ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. అలా కాకుండా ఫోటో ప్లస్ ప్రాంప్ట్ ఇచ్చి కూడా మన ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందా నేను చెప్పినట్టుగా ప్రతి దానికి ఎడిట్ అనే ఆప్షన్ వచ్చుద్ది. ఈ ఎడిట్ మీద క్లిక్ చేసి కింద ప్రాంప్ట్ ఇచ్చి మనం ఏమైనా చేంజెస్ చేయాలి అన్నా చేయొచ్చు. ఏమైనా కుక్ యాడ్ అయినట్టుగా. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇలాగ చిన్నపిల్లలు ఉన్న ఫోటోలు మనం గూగుల్లో యూస్ చేయడానికి ఎలిజిబుల్ లేదు. ఇప్పుడు ఈ పిల్లల్ని మనం రిమూవ్ చేసేవాళ్ళం అనుకోండి, రిమూవ్ మైనర్స్ దిస్ ఫోటో అని ఇచ్చి సబ్మిట్ అన్నాము అంటే ఈ ఫోటోలో మైనర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ రిమూవ్ అయిపోతారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఈ ఫోటోలో అసలు మైనర్సే లేరు, అందరూ రిమూవ్ అయిపోయారు. ఇప్పుడు ఈ ఫోటోని మీరు ఏ వీడియో జనరేటర్లో అయినా అప్లోడ్ చేసి వీడియో కింద మార్చేయచ్చు. మళ్ళీ నేను ప్లస్ మీద క్లిక్ చేస్తున్నా. యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ చూసాం, క్రియేట్ ఇమేజ్ చూసాం, నెక్స్ట్ థింకింగ్. ఈ థింకింగ్ ఆప్షన్ ఏంటంటే
ఇక్కడ మనకి ఏ డౌట్ వచ్చినా ఈ చాట్ బాక్స్ లో టైప్ చేసి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అడుగుతున్నాం కదా, మనకి నార్మల్ చాట్ బాక్స్ లో ఏంటంటే మీరు క్వశ్చన్ అడిగితే డెప్త్ గా సెర్చ్ చేయకుండా సింపుల్ గా ఆన్సర్ ఇచ్చేసుద్ది, అది కూడా స్పీడ్ గా ఇచ్చుద్ది. లేదు నేను అడిగిన దానికి నాకు డెప్త్ గా ఆన్సర్ కావాలి, కొంచెం టైం పట్టినా పర్లేదు అంటే ఈ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ థింకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేయడం ఇక్కడ థింక్ అనే ఆప్షన్ యాడ్ అవుద్ది. అసలు ఈ థింకింగ్ ఆప్షన్ ఎక్కడ యూజ్ చేస్తాం, మనకి ఏమైనా కోడింగ్ ఎర్రర్స్ వచ్చినా బాగా డిఫికల్ట్గా ఉంటాయి కదా, ఇలాగ ఉన్న వాటిని సాల్వ్ చేసుకోవడానికి థింక్ అనే ఆప్షన్ యూజ్ అవుద్ది. మీరు ఇమేజ్ రూపంలో ఏదైనా అప్లోడ్ చేసి దాన్ని సాల్వ్ చేయమని జస్ట్ ఒక ప్రాంప్ట్ రూపంలో టెస్ట్ ఇచ్చి సెండ్ ప్రాంప్ట్ అనడం మనకి సాల్వ్ చేస్తుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే నార్మల్ చాట్ బాక్స్ వచ్చేటప్పటికి మీకు ఇన్ఫర్మేషన్ స్పీడ్గా ఇచ్చుద్ది కానీ డెప్త్గా ఉండదు. అదే మీకు డెప్త్గా ఉండాలి, కొంచెం టైం పట్టినా పర్లేదు అంటే ఈ థింకింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. క్లోజ్ చేసిన నెక్స్ట్ దీని కింద డీప్ రీసెర్చ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుద్ది అంటే మనకి డీప్ సెర్చ్ వచ్చేటప్పటికి మనకున్న వెబ్సైట్స్లో ఉన్న మ్యాటర్ అంతా సెర్చ్ చేసి మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏది ఉందో అది సెర్చ్ చేసి ఇచ్చుద్ది. మీరు ఏమైనా ప్రోడక్ట్ ఇంకో ప్రోడక్ట్తో కంపేర్ చేయాలి అన్నా లేదంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా ఈ డీప్ రీసెర్చ్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. సపోజ్ నేను డీప్ రీసెర్చ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అది ఇక్కడ యాడ్ అవుద్ది. ఇక్కడ మీకు ఐడియా రావడం కోసం బెస్ట్ ఫోన్ అండర్ 30,000 అని ఇచ్చి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అన్నాను అనుకోండి, నాకు వెబ్సైట్స్ అన్నీ సెర్చ్ చేసి అందులో ఉన్న బెస్ట్ ఫోన్ని ఇక్కడ చూపెట్టుద్ది. ఇక్కడ మనకి రీసెర్చ్ చేస్తుంది, ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నిటిని కవర్ చేస్తుంది. మనకి అఫీషియల్ స్పెసిఫికేషన్స్, మేజర్ రిటైలర్స్ దగ్గర నుంచి కంప్లీట్ రీసెంట్ ఎక్స్పర్ట్ రివ్యూస్ అండ్ మనకి రివ్యూస్ దగ్గర నుంచి కూడా తీసుకుంటుంది. అలాగే మనకి ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే ఇవి కూడా బాగుండేలాగా సెర్చ్ చేస్తుంది. ఇదంతా టైం పడుతుంది. ఇది సైడ్కి ఎలాగే వదిలేసి ఇంకో న్యూ పేజీలో మళ్ళీ చాట్‌జీపీటీ వెబ్సైట్ గురించి చెప్తున్నా. మన రిజల్ట్ మళ్ళీ చూద్దాం. డీప్ రీసెర్చ్ గురించి కూడా ఇప్పుడు మనకి రన్ అవుతుంది కదా, దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి వెబ్ సెర్చ్. ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి లైవ్ లో సపోజ్ మీకు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, దాని స్కోర్ తెలియాలి అంటే వెబ్ సెర్చ్ లోకి వచ్చి ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ టుడే స్కోర్ అన్నారు అంటే మనకి లైవ్ లో జరుగుతున్న మ్యాచ్ స్కోర్ మనకి ఇక్కడ వచ్చేసుద్ది. మనం క్రికెట్ కే కాదు లేటెస్ట్ న్యూస్ ఏమైనా రన్ అవుతున్నా, ట్రెండింగ్ టాపిక్స్ ఏమైనా కావాలి అన్నా, న్యూ ఏఏ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అన్నా, అలాగే మనకి ప్రెసెంట్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది, అలాగే మీకు సపోజ్ చాట్‌జీపీటీ ఏమైనా న్యూ అప్డేట్స్ వచ్చినాయని తెలుసుకోవాలనుకోండి, ఇక్కడికి వచ్చి సెర్చ్ చేశారు అంటే మీకు ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ రిలీజ్ అయినా మనకి ఎమ్మంటనే ఇక్కడ చూపెట్టుద్ది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ మోర్ అని ఉంది కదా, ఈ మోర్లో క్యాన్వాస్. ఈ ఆప్షన్ ఏంటంటే మీకు గూగుల్ డాక్స్ కానీ లేకపోతే ఎంఎస్ వర్డ్ అసిస్టెంట్ కానీ అవి ఎలా రన్ అవుతాయో ఈ ఆప్షన్ అలా రన్ అవుద్ది. మీ దగ్గర ఏమైనా పెద్ద కంటెంట్ ఉందనుకోండి, ఆ పెద్ద కంటెంట్ని ఎడిట్ చేసుకోవడానికి ఈ క్యాన్వాస్ అనేది బాగా యూజ్ అవుద్ది. మీరు ఏమైనా నోట్స్ రాయాలి అన్నా, ఆర్టికల్స్ క్రియేట్ చేయాలి అన్నా, స్క్రిప్ట్స్ ఏమైనా క్రియేట్ చేసుకుందాం అన్నా ఇదంతా మనం క్యాన్వాస్లోనే చేస్తాం. అలాగే మీరు ఏమైనా టెస్ట్ తీసుకున్నారనుకోండి, ఆ టెస్ట్ మొత్తం గజిబిజి గందరగోళంగా ఉన్న ఈ క్యాన్వాస్ ఆప్షన్ ద్వారా ఆ టెస్ట్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ నుంచి బయటకు వస్తున్నా, మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి మోర్లో ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ ఆప్షన్ ఏంటంటే అసలు మనకి చాట్‌జీపీటీ ఏంటి నార్మల్ యూజర్స్కి, అదే ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ వచ్చేటప్పటికి డెవలపర్స్కి, మనకి చాట్ బాట్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, దాని మీద ఐడియా ఉన్న వాళ్ళే ఈ ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ యూస్ చేయగలరు. మనం చాట్‌జీపీటీని వెబ్సైట్స్కి లింక్ ఇవ్వచ్చు, యాప్స్కి లింక్ ఇవ్వచ్చు, టూల్స్కి లింక్ ఇవ్వచ్చు. ఇదంతా మనకు ఐడియా ఉండాలి. ఈ ఆప్షన్లోంచి బయటకు వస్తున్నా. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసారు కదా, కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో క్రియేట్ అన్ ఇమేజ్, ఇది లేటెస్ట్ అప్డేట్. మనకి చాట్‌జీపీటీ వాళ్ళు ఇమేజ్ 2.0 అని ఒక న్యూ అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ ఇదే. దీని మీద క్లిక్ చేశారు అనుకోండి,
కింద మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీ ఫోటోని ఇలాగ చిన్న ఫోటోలు ఉండి మీ ఫోటో ఉండేలాగా మార్చుకోవచ్చు. అలాగే ఒక యానిమేట్ ఫోటో కింద మార్చచ్చు. అలాగే మీరు మార్నింగ్ దిగిన ఫోటోని నైట్ దిగినట్టుగా ఫోటో కింద మార్చేయచ్చు. అలాగే మనకి ఇక్కడ ఫిక్స్ లైటింగ్ ఉంటది. మీరు ఏమైనా ఫోటో తీసుకున్నారనుకోండి, ఆ ఫోటోకి లైటింగ్ లేకపోతే పర్ఫెక్ట్ లైటింగ్ వచ్చేలాగా సెట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ డ్రాయింగ్ ఆప్షన్ ఉంటది. మన ఫోటో లో క్వాలిటీతో ఉన్న హై క్వాలిటీ కింద మార్చడానికి ఆప్షన్ ఉంటది. ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ పైన ఇస్తాను. మీరు క్లిక్ చేసి కింద ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులో ఒక్క ఆప్షన్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతే మీ మనసుకి తృప్తి ఉండదు. దానికోసం ఒక్క ఆప్షన్ అయినా చెప్తున్నా. అక్కడ ఫిక్స్ లైటింగ్ అని ఉంది కదా, ఈ ఫిక్స్ లైటింగే కాదు, మీరు దేని మీదైనా క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్ గా ప్రాంప్ట్ వచ్చేసుద్ది. మీరు సింపుల్ గా ఈ ప్లస్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఫొటోస్ లో ఒక ఫోటోని అప్లోడ్ చేయండి. నేను దేనికి సంబంధించింది తీసుకున్నా, లైటింగ్ సరిగ్గా లేదు, నాకు లైటింగ్ రావాలి అన్నది తీసుకున్నా. దానికి తగ్గట్టుగా ఫోటో తీసుకుంటున్నా. ఫోటో అప్లోడ్ చేసి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం మనకి ఫోటో క్రియేట్ అయిపోద్ది. చూడండి, ఈ ఫోటోకి ఎంత డిఫరెన్స్. మనకి లైటింగ్ పర్ఫెక్ట్ గా సెట్ చేసింది. బ్యాక్ వచ్చేసిన ఈ ఇమేజ్ అనే ఆప్షన్ క్లోజ్ చేయడం మనం బ్యాక్ వచ్చేస్తాం. ఇందాక మనం ఇక్కడ డీప్ రీసెర్చ్ అని ఫోన్ 30,000 లోపు ఏ ఫోన్ బాగుంది అని సెర్చ్ చేసాం కదా, దానికి రిజల్ట్ వచ్చింది. ఇక్కడ కొన్ని ఫోన్స్ మెన్షన్ చేశాడు. రియల్మీ P4 Pro 5G, అలాగే గూగుల్ పిక్సెల్ 7a. అలాగా మనకి చాలా మ్యాటర్ వచ్చింది. ఇది మీరు డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు ఇది మొత్తం నేను చదవాలి అంటే దీని మీద క్లిక్ చేశారనుకోండి, మనకి సపరేట్ విండోలో వచ్చుద్ది. ఇక్కడ మనకి ఫోన్స్ అన్ని చూపెట్టాడు. అలాగే కెమెరా ఎంత ఉంది, డిస్ప్లే ఎంత సైజ్ ఉంది, ర్యామ్ స్టోరేజ్ ఎంత, ఇలాగా ఇన్ఫర్మేషన్ అంతా మనకి క్లియర్ గా వచ్చుద్ది. డీప్ రీసెర్చ్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ ఇలాగా యూజ్ అవుద్ది. క్రియేట్ అండ్ ఇమేజ్ గురించి చూసారు కదా. నెక్స్ట్ రైట్ ఆర్ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. అసలు ఈ ఆప్షన్ ఎలా యూజ్ అవుద్ది అంటే, మీరు ఏమైనా కంటెంట్ రాయడానికి, లేదంటే మీరు ఏమైనా మ్యాటర్ ఉందనుకోండి, ఆ మ్యాటర్ ఎక్కువ సైజులో ఉంది, నాకు అది షార్ట్గా, అది కూడా ప్రొఫెషనల్గా మారాలి అన్న ఈ ఆప్షన్లో మార్చుకోవచ్చు. అలాగే మీరు ఇచ్చిన టెస్ట్లో ఏమైనా గ్రామర్ తప్పు ఉన్నా మనకి తప్పుని కరెక్ట్ చేస్తుంది. మీరు ఇచ్చిన టెస్ట్ని వేరే లాంగ్వేజ్లోకి మార్చేవాలి అన్నా ఇక్కడ మనం మార్చుకోవచ్చు. మీరు స్క్రిప్ట్స్ క్రియేట్ చేసుకోవాలి అన్నా ఈ రైట్ ఆర్ ఎడిట్ ఆప్షన్లోకి వచ్చి క్రియేట్ చేయొచ్చు. కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. ఇంప్రూవ్ ఫ్లో, ఇంప్రూవ్ మై టోన్, ప్రూఫ్డ్ మై రైటింగ్. ఇలా కాకుండా మీరు సింపుల్ గా టెస్ట్ ఇచ్చేసి కింద ఏమవ్వాలి, సపోజ్ నేను ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, స్పెల్లింగ్ కూడా తప్పిస్తున్నా, టుడే ఐ ఎక్స్ప్లెయిన్ ChatGPT ఫుల్ ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్ ఇన్ మై యూట్యూబ్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఇక్కడ మీరు ఏమైనా తప్పిచ్చినా కూడా అదే రైట్ చేస్తుంది. బై టు ప్రతాప్ వర్మ. ఇలాగా ఇష్టం వచ్చినట్టుగా రాంగ్ ఇచ్చా. ఇక్కడ నేను చిన్న ప్రాంప్ట్ ఇస్తున్నా, ఇంప్రూవ్ దిస్ టెస్ట్ ప్రొఫెషనల్లీ అండ్ కరెక్ట్ ద మిస్టేక్స్ అని ఇచ్చి ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అన్నాను అనుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నాకు ChatGPT క్రియేట్ చేసి ఇచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఏ కంప్లీట్ ChatGPT ట్యుటోరియల్ ఫర్ బిగినర్స్ ఆన్ మై ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ ప్రతాప్ వర్మ. టెస్ట్ ని ఇచ్చింది. ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, ఈ ChatGPT వెబ్సైట్ ని అన్ని విధాలుగా యూస్ చేసుకోవచ్చు. రైట్ ఆర్ ఎడిట్ గురించి కూడా చూసారు కదా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి లుక్ సంథింగ్ అప్. దీని గురించి మనం ఆల్రెడీ ఇక్కడ వెబ్ సర్చ్ అని ఉంది కదా, సేమ్ అదే ఇక్కడ షార్ట్ కట్ లో మీరు ఇక్కడికి వెళ్ళైనా యూస్ చేయొచ్చు. లేదంటే లుక్ సంథింగ్ అప్ మీద క్లిక్ చేసిన సర్చ్ అనే ఆప్షన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ రైట్ ఆర్ ఎడిట్ వచ్చేటప్పటికి ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని కింద యూజ్ అవుద్ది. ఇక్కడ నేను మళ్ళీ సపరేట్ గా ఎందుకు చెప్పాను అంటే, కొంతమందికి క్యాన్వాస్ కనబడుతుంది, కొంతమందికి రైట్ ఆర్ ఎడిట్ అనే ఆప్షన్ కనబడుతుంది. నాకైతే రెండు కనబడుతున్నాయి. దానికోసం నేను ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేసా. మీరు ఇది యూస్ చేయాలి అంటే ఇక్కడైనా యూస్ చేయొచ్చు, ఇక్కడైనా యూస్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూసారు కదా. ఇంకా మనకి లెఫ్ట్ సైడ్ చూసారు అంటే ఇక్కడ స్లైడ్ బార్ ఉంటది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే మీరు రీసెంట్ గా చెక్ చేసినవన్నీ ఇక్కడ కనబడతాయి. దీని కింద ఆప్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ సర్చ్ చార్ట్ అని ఉంటది. మీకు కింద ఉన్న హిస్టరీలో ఏదైనా సర్చ్ చేయాలనుకోండి, సింపుల్ గా ఈ సర్చ్ చార్ట్ దగ్గరకు వచ్చి నేను స్పీక్ ఇన్ తెలుగు అన్నది ఒక 10 days గానీ ఒక 5 days కింద గానీ నేను యూస్ చేశాను, అది కావాలి అంటే స్పీక్ ఇన్ తెలుగు, అది మనకి ఇక్కడ ఉంది ఆల్రెడీ. నేను మీకు అర్థం అవడం కోసం ఇక్కడ టైప్ చేసి చూపెడుతున్నా. ఇక్కడ దానికి సంబంధించిన అన్ని వచ్చేస్తాయి. ఇందులో స్పీక్ ఇన్ తెలుగు
ఇక్కడ క్లిక్ చేసినా అందులోకి వెళ్తాం. ఇలాగ మనం సెర్చ్ చేసుకోవడానికి సెర్చ్ చార్ట్స్ అనే ఆప్షన్ యూజ్ అవుద్ది. ఇంకా ఈ మోర్ లో వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఇమేజెస్ ఆల్రెడీ చూసాం, క్రియేట్ ఇమేజ్ అనే ఆప్షన్ చూసాం కదా, ఆప్షన్ దగ్గరికి వెళ్తాం. అలాగే మనకి డీప్ రీసెర్చ్ దీని గురించి కూడా చూసాం కదా, ప్లస్ మీద క్లిక్ చేస్తే డీప్ రీసెర్చ్. నెక్స్ట్ యాప్స్. ఈ యాప్స్ ఆప్షన్ వచ్చేటప్పటికి మీరు చాట్ జీపీటీని క్యాన్వాకి యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర క్యాన్వా పెయిడ్ వెర్షన్ ఉందనుకోండి, ఈ చాట్ జీపీటీని యాడ్ చేసుకోవడం వల్ల మీరు క్యాన్వాలోంచి కూడా చాట్ జీపీటీని అవసరానికి తగ్గట్టుగా యూజ్ చేయొచ్చు. అలాగే మనకి ఫోటోషాప్కి ఇక్కడ ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ అన్నిటికీ యాడ్ చేసుకోవడానికి మనకి లెఫ్ట్ సైడ్ కింద వచ్చేటప్పటికి మన జీమెయిల్ ఐడిది కనబడుద్ది కదా, దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ ప్రొఫైల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏవైనా ఫోటో యాడ్ చేయొచ్చు. అలాగే మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యే నేమ్, యూజర్ నేమ్ ఇవి కూడా కనబడతాయి. ఇక్కడ సింపుల్గా ఇలా క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఫొటోస్లో ఫోటోని అప్లోడ్ చేశారు అంటే ఆ ఫోటో ఇక్కడ వచ్చేసుద్ది. సేవ్ అన్నాను అంటే సేవ్ అయిపోద్ది. అలాగే మీరు ఒకవేళ లాగౌట్ అయిపోవాలి అంటే ఇక్కడ లాగౌట్ ఆప్షన్ ఉంటుంది, లాగౌట్ అయిపోవచ్చు. ఇక మిగతా ఆప్షన్స్ అన్ని మనకి పెద్దగా యూజ్ ఉండవు, దానికోసం నేను టచ్ చేయట్లా. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.